మొన్న ఎన్నికల్లో మనం ఊహించలేదు, ఖచ్చితంగా కూడా మనం గెలుస్తాం అనుకున్నాం. ఎవరైతే ఇప్పుడు మన అభ్యర్థులు వేదిక మీద ఉన్నారో వాళ్ళ గురించి మీరు కూడా చాలా కష్టపడ్డారు. కష్టపడటమే కాకుండా మన ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్ గారు కూడా గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా ఒక పక్క సంక్షేమం, రెండో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. ఇవన్నీ ప్రజలలో ఉన్నాయి. ప్రజలు ఖచ్చితంగా కూడా మరోసారి మనని గెలిపిస్తారని మన అందరం కూడా ఆశపడ్డాం. కానీ మనం అనుకున్న దానికి భిన్నంగా రిజల్ట్స్ వచ్చినాయి. నేను ఇప్పటికీ గత 30 రోజుల సంది ఇక్కడే కంటిన్యూగా ఉన్నాను. ఇప్పటికి దగ్గర 27 మండలాల వరకు మీటింగులు కూడా అయిపోయినాయి. ఇంకా 1-2 మండలాలు చెప్తే మిగతా మీటింగులు అన్నీ కూడా అయిపోయినాయి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటి, మాకంటే వేదిక మీద ఉన్నటువంటి మాకంటే కూడా ఎందుకు మనం ఓడిపోయినాం, మన బూత్లో, మన వార్డులో, మన ఇంటి పక్కన, మన గ్రామంలో ఏం జరిగిందని అసెస్ చేసే కెపాసిటీ మీకు ఉంది. ఎందుకు ఈ యొక్క ఓటమి జరిగిందనేది ఇప్పటికే నేను 27 మండలాలు 30 రోజుల సంది తిరుగుతున్నప్పుడు చాలా విషయాలు నా దృష్టికి వచ్చినాయి. అందులో వివిధ కారణాలు ఉండొచ్చు. కానీ ముఖ్య కారణం ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 420 హామీలు, 44 పేజీల బుక్తో పాటు వాళ్ళు ఇవ్వటం, అది ప్రజలు కూడా కొంత మనం ఎంత చేసినప్పుడు కూడా దానివల్ల కూడా కొంత ఎక్కువ నష్టం జరిగిందని వచ్చిన రిపోర్ట్స్లలో వచ్చింది. దాంతో పాటుగా వివిధ కారణాలు కూడా చెప్పారు. ఆ వివిధ కారణాలు మనందరం కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఆ విధంగా కలిసిమెలిసి పనిచేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఏదైతే మనం ఎక్కడైతే ఇంతకు ముందు మాదిరిగా మొదటిసారి ఈశాన్యం అని చెప్పేసేసి వాస్తు ప్రకారం మనం మెచ్చా నాగేశ్వరరావు గారు, తాటి గారి ఆధ్వర్యంలో ఆ యొక్క మారుమూలైనటువంటి ములకల్పల్లి గ్రామంలో మనం మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. కొంతమంది మచ్చా నాగేశ్వరరావు గారికి చెప్పారు. ఆ మచ్చా నాగేశ్వరరావు గారు మీటింగ్లో కూడా చెప్పారు, సార్ మనం ఇప్పటి నుంచి మన పూలు మనమే చల్లుకొని, మన దండలు మనమే చేసుకొని, మనం పెట్రోల్ కొట్టించి రోడ్ల మీద తిరగకుండా కొత్త తరహాగా మనం ఇప్పటి నుంచి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. అది పార్లమెంట్లో మనం పనిచేయాలని చెప్పి అది చెప్పారు. ఏ విధంగా చేయమన్నారంటే ప్రతి బూత్లో కూడా బూత్ సభ్యులు బూత్ కమిటీ వేసుకొని 100 మందికి ఒకళ్ళు కనుక వేసుకొని ఎవరికి వాళ్ళు అక్కడే ఉండి కనుక పనిచేసి, ఏ గ్రామం నాయకులు ఆ గ్రామంలో ఉండి పనిచేసి, ఏ మండల నాయకులు ఆ మండలం వరకే ఉండి కనుక పనిచేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుందని చెప్పేసి ఇప్పటిదాకా ఎక్కడెక్కడైతే తిరిగామో అందరు ఒపీనియన్ కూడా అదే. ఒక పక్కన ఎండ, రెండో పక్కన ఏంటంటే పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి దగ్గర 2000 బూతులు ఉంటాయి కాబట్టి ప్రతి బూత్కి నేను రావాలన్నా, ప్రతి గ్రామానికి నేను రావాలన్నా కూడా ఇది సాధ్యపడదు. అందుగురించే మీరు కూడా నా గురించి ఆ విధంగా ప్రతి దుక్కును కూడా ప్రతి ఓటర్ని కలవాలని మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇప్పుడు మనం గెలవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లోకి పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంత ఇది చెప్తున్నారంటే మీరు చూశారు, ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు పోయినప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారితో పాటుగా ఇంకొక పార్లమెంట్ మెంబర్ ఉంటే వాళ్ళిద్దరు కలిసి పోరాడి పార్లమెంట్లో బిల్లు తెచ్చిన దాకా పార్లమెంట్ ని స్తంభింపజేశారు. అదే 15th లోక్సభలో నేను కూడా ఉన్నా, ఒక తెలంగాణ బిడ్డగా, ఒక రైతు బిడ్డగా నేను కూడా అంతా ఖచ్చితంగా కూడా తెలంగాణ రావాలా, తెలంగాణ మనకి సపరేట్ కావాలని చెప్పి ఆ రోజున పోరాడిన వాటిలో నేను కూడా ఉన్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 2 ఎంపీలు ఉండగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అది మన నాయకుడు ఘనత. మన నాయకుడు 543 ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్లో అందరినీ కూడా ఏకపైకి చేసి మొత్తం కూడా బిల్లు తెచ్చుకున్నాం. బిల్లు పాస్ అయింది, తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణని మన రాష్ట్రాన్ని నెంబర్ 1గా అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. పార్లమెంట్లో ఎన్ని క్వశ్చన్స్ చేసినా ఏదన్నా కనుక అన్నిటికంటే బెస్ట్ పంటలు పండించేది ఎక్కడ అంటే తెలంగాణలో వస్తుంది. అన్నిటికంటే ప్రతి ఊరికి కనుక నీళ్లు ఇచ్చేటువంటి ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చేటువంటి రాష్ట్రం ఏది అంటే తెలంగాణలో వస్తుంది. మనం ఇచ్చినటువంటి పథకాలు, మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేవు. ఆ విధంగా అన్ని విధాలు కూడా పెద్ద ఎత్తున మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇక్కడ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మళ్ళా ఇప్పుడు తెలంగాణ వాణిని పార్లమెంటులో వినిపించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వాణిని పార్లమెంట్ వినిపించాలంటే అది సాధ్యపడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే.